హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీనా గార్డెన్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మల్బరీ ప్లాంట్ అంటుతో పెట్టుకున్నానండి. అంటుతో వేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను గోని సంచిలో వేసాను అనమాట. దాన్ని నేను పెద్దగా బకెట్లోకి రీపాట్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. అది ఎలా చేస్తాను, ఏంటి, రీపాట్ ఏ విధంగా చేయాలన్నది ఈ వీడియోలో నేను చూపిస్తానండి. అలాగే కొంచెం హార్వెస్ట్లు కూడా ఉన్నాయి, అవి కూడా చేసేసుకుందాం చక్కగా మనం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూసారా, క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఈ టైంలోనే రీపాట్ చేసుకుంటే చాలా బాగా మొక్క అయితే బ్రతికేస్తుందండి. చాలా ఈజీగా మొక్క అయితే బ్రతికేస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాము. ఇదిగోనండి, ఇదేనండి మల్బరీ మొక్క. నేను దీన్ని అంటు కట్టుకున్నాను కదా, అంటు కట్టుకొని వేసుకునేటప్పుడు ఒక డబ్బాలో అంటు కట్టాను. తర్వాత తీసి గోని సంచిలో వేసానండి. ఇదిగో ఈ బియ్యం గోని సంచిలో. ఇదిగోనండి, మొన్న సమ్మర్లో దీన్ని ప్రూనింగ్ మొత్తం చేసేసాను. ఇప్పుడు ఇది మంచిగా చిగురించింది. ఈ వర్షం పడే టైంలో క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని నేను చక్కగా రీపాట్ అయితే చేసేసుకుంటే మనకి రెండో భయం లేకుండా మొక్క అయితే బతికేస్తుందండి. ఇదిగోనండి, ఈ బకెట్లో అయితే నేను వేసుకుంటాను. మొత్తం ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇలా మనము సింపుల్గా ఒక కుండీలే లేవు అని అనుకోకుండా ఇలా గోని సంచుల్లో వేసుకొని తర్వాత మనం రీపాట్ చేసుకోవచ్చండి. ఇక్కడ బకెట్కి పగులైతే ఉంది కదా, అందుకని నేను సపోర్ట్గా ఉండడానికి నేను ఒక డబ్బా కప్పు అయితే వేస్తున్నాను. ఇలా వేసుకుంటే బాగుంటుంది. నేను ఈ బకెట్కి హోల్స్ ఎందుకు పెట్టలేదంటే, బకెట్ ఆల్రెడీ పగులు ఉంది కదా, మళ్ళీ వాటర్ అంతా ఎక్కువగా బయటకు పోతుంది అనమాట. ఇప్పుడు ఈ కొబ్బరి డొక్కలన్నీ వేసుకొని మట్టి అయితే వేసుకున్నాను. ఇలా సింపుల్గా చేసుకుంటే మనకి తక్కువ మట్టితో మనము కుండీలు అయితే నింపేయచ్చండి. చాలా సులువుగా అయిపోద్దండి. చూసారా, వానపాములు అయితే బోల్డ్ ఉంటాయండి. కిచెన్ కంపోస్ట్ ఇస్తాను కదా, చూసారా, ఇవైతే వేపాకులు వేసుకుంటున్నాను. వేపపిండి ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర వేపాకులే ఉన్నాయి. నేను ఇప్పుడు వేపాకులు వేస్తానండి. చూసారా, ఇదంతా కూడా పాదులు అవన్నీ కూడా మన గార్డెన్ నుంచి వచ్చినాయని ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మళ్ళీ దీని మీద కొన్ని గెత్తం అనమాట, పశువుల ఎరువు, కొంచెం కంపోస్ట్ చేసిన మట్టి అవన్నీ వేస్తున్నాను. అన్నీ కలిపి మిక్సింగ్ చేసి వేసేస్తున్నాను. ఇలా వేసుకునే తర్వాత మనం ఇందులో మొక్క అయితే మనం చక్కగా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇదైతే నేను ఈ సంచిని నేను తీసేస్తున్నాను అనమాట. ఇలాగా మొక్క ఎక్కడ వేర్లు అయితే డిస్టర్బ్ అవ్వకుండా, ఎలాంటి మొక్కకి ఇబ్బంది లేకుండా నేను ఇలా చుట్టూ కూడా సంచిని కట్ చేసుకొని ఇలా దీన్ని నీట్గా నేనైతే జాగ్రత్తగా వేసుకుంటున్నానండి. చూసారా, వానపాములు అయితే బోల్డ్ ఉంటాయండి. నేను ఎప్పుడు కిచెన్ కంపోస్ట్లు ఇస్తాను కాబట్టి అవి తింటూ బలంగా ఉన్నాయండి. ఇలా చుట్టూ కూడా కట్ చేసుకొని మొక్క తీయడానికి వీలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం సింపుల్గా చేసుకోవడమేనండి. ఏ పని కష్టం అనుకుంటే చేయలేము, మనం సులువుగా చేసుకోవచ్చు. రీపాట్ చేయడం చాలా ఈజీ అండి. చూసారా, ఇదైతే నేను కొంచెం మట్టి అయితే లూజ్ చేస్తున్నాను. ఎందుకంటే అది గోనికి సంచికి పట్టుకొని ఉండిపోద్ది కాబట్టి ఇలా మనం కదిలించుకుంటూ కొంచెం కొంచెం మెల్లగా జాగ్రత్తగా వేర్లు అయితే తెగిపోకుండా తీసేసానండి. ఇలా మనము చేసుకోవడమేనండి, పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. రీపాట్ ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోనండి, వచ్చేసింది మొక్క అయితే. అడుగునైతే వేర్లు ఉన్నాయి. మొక్క మొత్తం వచ్చేసింది వేర్లతో సహా. ఇలా ఇది నేను ఈ బకెట్లో అయితే వేసేస్తున్నాను. అంతేనండి, రీపాటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇలా గట్టిగా నొక్కి మొత్తం చుట్టూ కూడా అడిసిస్తే సరిపోద్దండి. ఇంకా దీనికి మంచిగా మనము కంపోస్ట్లు, లిక్విడ్స్ కొన్ని ఇవ్వచ్చు. నేను అప్పుడే ఇవ్వనండి లిక్విడ్స్, ఎందుకంటే వర్షం అలా పడుతుంది కాబట్టి. అడుగున కొన్ని వేసాం కదా ఎండిపోయినవన్నీ, అదన్నీ కంపోస్ట్ అయితే తయారవుతాయండి. తర్వాత మనం మెల్లగా దీనికి కంపోస్ట్లు అయితే ఇవ్వచ్చు. చూసారా, రిపోర్ట్ చేయడం ఎంత ఈజీగా అయిపోయిందో. ఇంక ఇది మల్బరీ పండ్లు మనకి బోల్డ్ అని ఇచ్చేస్తుందండి. మొత్తం అయిపోయిందండి కంప్లీట్గా. ఇంకా కొన్ని హార్వెస్ట్లు అయితే చేసుకుందాం. నల్లేరు అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియో కూడా చేశానండి, నా పాత వీడియోలో ఉంటుంది, చూడండి చూడకపోతే. ఇదిగోనండి, లేతగా ఉన్నప్పుడే మనము ఇలా కట్ చేసుకుంటే పులుసు కానీ పచ్చడి కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ టైంలో, ఈ వర్షాకాలంలో తింటే చాలా మంచిదండి. ఈ సీజన్లో తింటే సీజనల్ ఫీవర్ అంటారు కదా, అవి ఏవి రావండి. చాలా హెల్త్కి అయితే బాగుంటుంది.
ఇలా మనము నల్లేరు ఎప్పుడూ తినొచ్చు, ఈ వర్షాకాలంలో తింటే ఇంకా మంచిది. ఇలా ఫ్రెష్గా కోసుకొని తినే భాగ్యం అయితే ఈ టెర్రస్ పైన గార్డెనింగ్ చేసుకున్న వాళ్ళకే సొంతమండి. అందుకే మీరు కూడా గార్డెనింగ్ మొదలు పెట్టండి. మీకు చేతనైన మొక్కలు పెంచుకోండి, హాయిగా ఫ్రెష్ కూరగాయలు తినండి, ఆరోగ్యమైనవి. ఇక్కడ చూసారా టమాటా నారు పోసాను కదా, మొన్న వీడియోలో చూపించాను, ఇదేనండి మొక్కలైతే వచ్చాయి. ఇక్కడ వైట్ బ్రింజలు కూడా వేశాను, కొన్ని మొక్కలు వచ్చాయండి. చాలండి, ఒక 5-6 మొక్కలు వచ్చాయి చాలు, నాకైతే అవి సరిపోతాయి. మనము వేసుకుని అన్నీ రావండి, అలాగే కొన్ని పోతుంటాయి, అయినా పర్వాలేదు, వచ్చిన మొక్కలే మనము మంచిగా పెంచుకుందాం. తోటకూర అయితే చక్కగా ఎదిగేసి ఉందండి రెడీగా. దీన్ని మనం చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకుందాం, తీసేపోతే ముదిరిపోతుంది. ఇలా ఇవన్నిటిలో కూడా నేను వేసుకున్నాను కంపోస్ట్ తయారు చేసి. ఇప్పుడు టమాటా నారు తయారయ్యేసరికి ఇవన్నీ కూడా నేను తీసేసాను. చూసారా ఇవంతా ఎంత వచ్చిందో, పిల్లలకి చక్కగా వేపేస్తాను. చూసారా హార్వెస్ట్లు అయితే కంప్లీట్ అయిపోయావి. నల్లేరు, తోటకూర హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నల్లేరు అయితే చక్కగా పులుసు పెట్టేస్తాను, తోటకూర అయితే ఫ్రై చేస్తానండి. ఓకేనండి, ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మరెన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్, లోకా సమస్త సుఖనో భవత్. బాయ్ అండి.